హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలునా కాపుగంటి ఛానల్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనుర్మాస వ్రతం యొక్క పరమార్థం ఏమిటి, ధనుర్మాస వ్రత లక్ష్యం ఏమిటి అనే విషయం గురించి తెలుసుకుందామండి. మార్గశిర మాసం మన చాంద్రమానాన్ని బట్టి, ధనుర్మాసం సౌరమానాన్ని బట్టి వస్తాయి. సూర్యుడు ధనురాశిలో ప్రవేశించిన సమయం నుండి అంటే ధనుస్సంక్రమణం ముహూర్తం నుండి ఈ పవిత్ర ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. దీనినే శ్రీ వ్రతంగా కూడా పిలుస్తారు. మాసానాం మార్గశీర్షోహం, మాసాలలో మార్గశీర్షము నేనే అని భగవానుని వాక్కు. మార్గం అంటే భగవానుని పొందే దారి, ఉపాయం. నిష్కామ కర్మ, ఆత్మజ్ఞానం, భగవద్భక్తి వేర్వేరు దశలలోని సాధకులకు ఉపాయాలు. అన్నింటికంటే ముఖ్యమైన ఉపాయం మార్గశీర్షం అంటే ఉపాయ శ్రేష్టం ఆ భగవానుడే. కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు భగవంతుని అనుగ్రహాన్ని మన వైపు ప్రసరింప చేయడానికి ఉపకరణాలు మాత్రమే. ఈ ధనుర్మాస వ్రతం పరమార్థం ఏమిటంటే, నేను పరమాత్మకే తప్ప ఇతరులకు చెందినవాడను కాను. భగవానుడే నాకు శరణాగతి. ఆయన అనుగ్రహం తప్ప మరేదీ నాకు రుచించదు అని ఈ 3 విషయాలను మనం తెలుసుకోవడమే ఈ ధనుర్మాస వ్రతం యొక్క పరమార్థం. ఈ అంశాల మూడింటిని అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగత్వములుగా పిలుస్తారు. ధనుర్మాసంలో వైష్ణవులు ఆచరించే ఈ శ్రీవ్రతంలో భాగవతుల సేవ, భగవంతుని సేవ రెండూ కలగలిసి ఉంటాయి. భగవత్ ప్రాప్తిని కలిగించేవాడు ఆ భగవానుడే. ఇది ఉపనిషత్ సిద్ధాంతం. పొందించేవాడు, పొందేవాడు, ఉపాయం, ఉపేయం అన్నీ ఆ భగవానుడే. ఇహ పరాలలో మనం కైంకర్యం, భాగ్యాన్ని ఇచ్చేదే ఈ మార్గశీర్ష వ్రతం. ఇదే ధనుర్మాస వ్రతం. ధనస్సు ప్రణవనాదానికి సంకేతం. ఓం మిథ్యాత్మానం యుంజీత, ఓం మిథ్యాత్మానం ధ్యాయధ అంటే పరమాత్మని మనం చేరుకోవాలంటే ఓం అనే మంత్రం అంటే ఓంకారంతో మనం ధ్యానం చేయాలి. మనస్ఫూర్తిగా మనము భగవంతుని సేవకి, భగవంతుని ధ్యానంతో, భగవంతుని కైంకర్యంతో ఈ ధనుర్మాసం అంతా కూడా మనము పరమాత్మకే నేను చెందినవాడను, భగవంతుని సేవే నాకు ముఖ్యం అనే ఒక భావనతో ఈ ధనుర్మాస వ్రతం చేయాలి. ఈ జీవతత్వం అంటే మన జీవం, అంటే మన ఆత్మ, మన ధ్యానం, మన సర్వం కూడా పరమాత్మకే చెందినది, ఇతరులకు కాదు అనే భావన దృఢమవుతుంది. అదే ధనుర్మాస వ్రతం యొక్క లక్ష్యం. దైవ సాయుధ్యాన్ని అందించే దివ్య సోపానమే ఈ శ్రీవ్రతం. దీనిని సిరినోము అని కూడా పిలుస్తారు. ఆండాల్ ఆచరించి తరించిన ఈ శ్రీవ్రతమే ధనుర్మాస వ్రతం. దీనినే మనం తిరుప్పావైగా గోదాదేవి మనకి అందించింది. జన్మ కర్మ చమే దివ్యం అని శ్రీకృష్ణుడు అన్నట్టు గోదాదేవి జన్మ, కర్మ, జ్ఞానం, భక్తి, ప్రపత్తి, ఆచార్యాభిమానం అన్నీ కూడా దివ్యము, భవ్యము అయినవే. ఆమె అయోనిజ అంటే జనకునికి నాగేటి చాలలో సీతల, పెరియాల్వారుగా ప్రసిద్ధికెక్కిన విష్ణుచిత్తునికి తులసివనంలో మన గోదాదేవి లభించింది. ప్రసిద్ధ దివ్యక్షేత్రం శ్రీవిల్లిపుత్తూరులోని అర్చామూర్తి శ్రీ వటపత్ర సాయికి అనుదినం పుష్పమాలా కైంకర్యం చేస్తున్న విష్ణుచిత్తులు ఆ చిన్న శిశువుకు కోదై అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు. ఈ కోదై అంటే పూలదండ అని అర్థం. విష్ణుచిత్తులు కోదైకు ఆలయంలోని అర్చామూర్తి వైశిష్ట్యాన్ని తీర్థ ప్రసాదాలతో రంగరించిపోశారు. ఆ బాలికకు శ్రీకృష్ణునిపై ఇష్టం కలిగింది. ఆ ఇష్టం ప్రీతిగా, ప్రేమగా దినదిన ప్రవర్ధమానమైంది. యుక్త వయసు వచ్చేసరికి ఆ స్వామినే కళ్యాణం చేసుకోవాలనే కోరిక బలపడింది. తాను స్వామికి భోగ్యమైన తులసిమాల సరితూగుతానా అని చూసుకోవటానికి ఆ స్వామి కోసం అల్లిన మాలలన్నీ తానే ముందుగా ధరించేది. ధరించి ఆలయంలో బావినీటిలో తన అందాన్ని మరీ చూసుకొని మురిసిపోయేది. తాను ధరించిన మాలలను స్వామికి ప్రేమ కానుకగా సభక్తితో సమర్పించేది. తాను ముడిచి విడచిన దండలను స్వామికి ఇచ్చింది కనుకనే గోదాదేవి సూడి కుర్త నాచ్యార్ అయింది. అంటే
తెలుగులో అర్థం ఏంటంటే తాల్చిచ్చిన అమ్మ. అదే సంస్కృతంలో ఆముక్తమాల్యద అనే పేరుతోనే శ్రీకృష్ణదేవరాయలు ప్రౌఢ ప్రబంధం వెలువరించారు. దినదినమునకు ఆముక్తమాల్యదకు అంటే మన గోదాదేవికి స్వామిపై మక్కువ ఏర్పడింది, విరహబాధ పెరిగింది. ఆ వెంకటాచలపతికి నన్ను పతిగా కూర్చవయ్యా అంటూ కామదేవుని ప్రార్థిస్తూ 143 గీతాలు కూడా పాడిందట. ఈ విరహగీత సంపుటినే నాచ్యార్ తిరుమలి అంటారు. ఈ గ్రంథంలోని వారణమాయిరం అనే గోదా విరహ స్వప్నాన్ని నేటికీ ఆలయాల్లో స్వామి కళ్యాణవేళ పాడుకోవటం నేటికీ ఆచారంగా ఉంది. తండ్రి అయిన విష్ణుచిత్తులు గోదా విరహార్తిని గమనించాడు. స్వయంవరం వేళ కుమార్తెకు వరులను చూపినట్లుగా 108 దివ్య దేశాలలోని అర్చామూర్తుల గుణగణాలను వర్ణించసాగారు. గోదాదేవి వారందరినీ ఆర్తితో దర్శిస్తూ శ్రీరంగనాథునిపై మనసు నిలిపింది. ఆయనే తనకు భర్తగా కావాలని విష్ణుచిత్తుడికి చెప్పింది. ఓ విగ్రహాన్ని భర్తగా కోరుకున్న తొలి కన్నె పిల్ల మన గోదాదేవి. అయితే అర్చామూర్తి కేవలం ఒక విగ్రహం కాదని, సాక్షాత్ భగవంతుని స్వరూపమని విష్ణుచిత్తులకు నమ్మకంగా తెలుసు. తనను చూడవచ్చిన ఆశ్రయపతికి ఓం ప్రథమంగా పల్లాండు పాడి మంగళాశాసనం చేసిన వారాయన. అందుకే ఆ భగవానునిపైనే భారం వేసి నిశ్చింతంగా ఉండిపోయారు. చివరకు మన గోదాదేవి లోక కళ్యాణ వ్రతం అయిన ఈ తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి చివరకు శ్రీరంగనాథునిలో ఐక్యం అవుతుంది. ఈ విధంగా ధనుర్మాస వ్రతం యొక్క పరమార్థాన్ని, ధనుర్మాస వ్రత యొక్క లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆశిస్తూ అందరికీ నమస్తే అండి. జై శ్రీమన్నారాయణ.